సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ సమితిని ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దాని గురించి మీ అభిప్రాయం? మన భారతదేశమే మన భారతదేశానికి భరతుడు అనే పరిపాలించడం వలన మన భారతదేశానికి పేరు వచ్చింది భారతదేశం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశము కుల భేద అభిప్రాయం వివిధ వర్గాలు అన్నీ కలుపుకొని ఉండిందే మన అఖండ భారతదేశం అంటారు. మన భారతదేశానికి శ్రీరామరాజ్యం రాముడు పరిపాలించాడు. కావున మనకు ప్రత్యేకంగా మనము మనం హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అని పెట్టడం కానీ అవన్నీ లేదు. ఆల్రెడీ మనమంతా హిందువులం. ఈ భారతదేశమే హిందూ దేశం. అంటే ఈ దేశంలో ఏదన్నా మత మార్పిడులు ఏదన్నా జరిగినాయంటే పరాయి దేశం వాళ్ళు మన దేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు అప్పుడు ఏదో కొంచెం మార్పు జరిగింది. మన దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణ విభేదాలు లేకోకుండా, జాతి కుల మతం భేదం లేకోకుండా, అప్పుడు అవన్నీ లేకోకుండా ఎప్పుడైతే ఉంటుందో అదే మన భారతదేశం అఖండ భారతదేశంగా హిందూ దేశంగా ప్రజ్వలితుంది. కానీ ఈరోజు మనం చూస్తుంటే మన భారతదేశంలో కులాలని మతాలని వర్గాలని కులాల వారీగా విభజన అయిపోయి నువ్వు తక్కువ క్యాస్ట్ నువ్వు ఎక్కువ క్యాస్ట్ అని డిస్క్రిమినేషన్ వలన మన భారతదేశంలో ఇన్ని వస్తున్నాయి ఆటంకులు. అది మెయిన్ రీజన్. అవన్నీ లేకోకుండా అందరూ సమానులే, మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా సమానులే అని చెప్పిన ఎప్పుడైతే ఆ భావన వస్తుందో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సేవలు కానీ వాళ్ళు పౌర సమాజంలో ఎక్కడైనా కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు విఐపీలతో పాటు సమానంగా అన్ని అవకాశాలు ఎప్పుడైతే ప్రభుత్వం అంటే భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ ఎప్పుడైతే ప్రజలకు సమానంగా పంచుతారో అప్పుడే ప్రజలలో ఎలాంటి కులాభిమానం కానీ ఎలాంటిది ఉండదు. ఏ ధర్మానికి వాళ్ళు మనం పూజించుకుంటాం అంతే. సో ఇప్పుడు ఆయన బోర్డు ఏర్పాటు చేయాలన్నారు, అంత నెసిటీ ఉందంటారు? బోర్డు ఏర్పాటు చేయొచ్చు. ఆల్రెడీ దేవాదాయ ధర్మాక శాఖ వాళ్ళు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిషనర్ వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ గారు అందరూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, ఇది దాదాపు మన భారతదేశం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బ్రిటిష్ పరిపాలన పోయి మన భారతదేశ ప్రభుత్వం 1947 నుంచి ఏర్పడిందో అప్పటి నుంచి కూడా బాగా పెడుతున్నారు. ప్రభుత్వాలు కూడా బాగా చర్యలు తీసుకుంటున్నాయి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి, దుర్గా మల్లేశ్వర స్వామి అయితేనేమి, శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరమ్మ స్వామి టెంపుల్ అయితేనే ఇక్కడ అన్ని పుణ్యక్షేత్రాలలో కూడా ప్రతి ఒక్కసాట దేవాదాయ ధార్మిక శాఖ బోర్డులు ఏర్పాటు జరిగింది. మనం ప్రత్యేకంగా మనం బోర్డు పెట్టే అన్నంత మాత్రాన ఏమీ జరగదు అంటే నా యొక్క అభిప్రాయం. కానీ ఒక లీడర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ప్రజలకు అందరి నాయకుడిగా, తను కుల వర్గ భేదాలు లేకుండా అందరి నాయకుడు. ఒకసారి ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్న తర్వాత ఒక వర్గానికి కానీ ఒక హిందూ మతానికి కానీ అనేది నా యొక్క అభిప్రాయం అలాగే ఉండకూడదు. అంటే అతను అందరి యొక్క ఉప ముఖ్యమంత్రి. ఒక ఓన్లీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఓన్లీ హిందువులు అనేది ఆ అభిప్రాయం చెప్పకూడదు. ఆ అభిప్రాయాన్ని నేను ఏకీభవించను. ఓకే, రెండోది ఆయన అభిప్రాయపడినట్టు నిజంగా హిందూ మతం ప్రమాదంలో ఉందా? హిందూ మతం ఎక్కడ ప్రమాదంలో లేదు. హిందూ మతం విరజిల్లుతుంది భారతదేశంలో. ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయింది, 4 వారాలు. మీకేమన్నా ఎక్కడైనా కనబడిందా? ఎవరి మతాన్ని ఈ భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశాన్ని ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు, ఎవరు ఇష్టానుసారం వాళ్ళు ఉండొచ్చు ఈ భారతదేశంలో.